రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం రాబోతుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ జనాలందరూ అనుకున్న ఒకటే మాట అండి, జగన్ గారు గెలుస్తున్నారు. 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్న గారు అఖండ మెజార్టీతో గెలుస్తున్నారు. ఎందుకు గెలవాలి జగన్ గారు, ఎందుకు గెలవాలి? జగన్ గారు ఇచ్చిన పథకాలు ఎన్నో అందరికీ తెలుసు. పేద ప్రజలు ఎంతమందికి బాగు చేశారో అందరికీ తెలుసు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అందరికీ తెలిసిందే. వాళ్ళు అందరూ కావాల్సింది జగన్ గారికి రావాలని కోరుకుంటున్నారు జనాలందరూ. మైనారిటీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేశాను చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తున్నారు. మరి మీరేమో జగన్ వింటున్నారు. మరి దీనికి పోయినసారి 2014లో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు మైనార్టీలు ఏం చేశాడు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పండి. మైనార్టీకి ఒక మినిస్టర్ ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్సీలు కూడా ఇవ్వలేదు. పోయినసారి ఎలక్షన్ అప్పుడు లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి నంద్యాలలో ఒకటి తీసుకొచ్చి అప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. జగన్ గారు ఏం చేశారు మరి మైనారిటీ సామాజిక వర్గాన్ని? ఆల్రెడీ ఇప్పుడు ప్రకటించిన దాంట్లో 7 అభ్యర్థులు మైనార్టీలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ రేపు నంద్యాలలోనే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మొన్న తెలుగుదేశం వాళ్ళు 94 మందిని ప్రకటిస్తే ఒక్క మైనార్టీ అభ్యర్థిని ప్రకటించారు. దాన్ని బట్టి మైనార్టీలు ఎవరు చేస్తున్నారనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సంక్షేమ పథకాలు మీ ఇంటికి కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా అందినాయి? మాకు కూడా అందినాయండి. మా అమ్మగారికి కూడా పింఛన్ వచ్చిందండి. మా అమ్మ పొద్దున్నే తెల్లారుజామున 1వ తారీఖు తెల్లారుజామున వచ్చి తలుపు తట్టి వాలంటీర్ వచ్చి మా అమ్మగారి పింఛన్ వచ్చి వెళ్తున్నారండి. సో మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా? 100% జగన్ గారు గెలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను వైజాగ్లో చెప్పడం జరిగింది. రేపు ఎలక్షన్ అవ్వగానే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లో చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి ఆయన వెళ్తున్నాడు రేపు ఎలక్షన్ కూడా. సంతోషకరమైన వార్త అంటారా అది? నాకు బాగా సంతోషకరమైన వార్తగా జగన్ గారు ఒకటే చెప్తున్నారు, నేను మంచి చేస్తే నాకు ఓటేయమని చెప్పే మొనగాడు ఇండియా లెవెల్ ఎవరు లేడు, ఒక జగన్ గారు తప్ప. అలా చెప్పి మేము రేపు ఎలక్షన్కి వెళ్తున్నాం. నాకు మంచి జరిగితేనే నాకు ఓటేయింది అని చెప్పి మేము ఎలక్షన్కి వెళ్తున్నారు. మొత్తానికి అధికారంలోకి రాబోతుంది అంటారు? 100% అండి. వాళ్ళ 100% ఏ సర్వేలు కూడా అన్ని సర్వేలు కూడా చూడండి. వాళ్ళ ప్రతి సర్వే కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఏముందని ప్రశాంత్ గారు ఏం చేస్తున్నాడు? బీహార్లో పాదయాత్ర అని 3500 కిలోమీటర్లు పాదయాత్ర తిరుగుతానని చెప్పి తిరిగాడా, మధ్యలో ఆపేశాడు. ఇవాళ ఆయన బీహార్లో నుంచి ఉంటే గెలవని పరిస్థితి. అలాంటి వాడు వచ్చి ఈ సర్వేలు ఏం చెప్తాడు? పోయినసారి లగడపాటి రాజగోపాల్ కూడా ఇదే చెప్పాడు, చిలక జోకం సర్వేలు చెప్పి వెళ్ళాడు. ఏమైంది? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఈయన పరిస్థితి కూడా అంతే. మొత్తానికి మీరు జగన్ గారిని గెలిపించుకుంటారు? 100% జగన్ గారు గెలుస్తున్నారు. విజయవాడలో 3 సీట్లు గెలవబోతున్నాం. ఇక్కడ 1 టౌన్లో వచ్చి ఆసిఫ్ అన్న గారు, సెంట్రల్లో వచ్చి వెల్లంపల్లి అన్న గారు, తూర్పులో వచ్చి అవినాష్ గారు గెలుస్తారు. ఎంపీగా నాన్నగారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. రేపు ఎంపీగా నాన్నగారు ఉన్న కాన్స్టిట్యూషన్ 7 సీట్లు కూడా అత్యంత మెజార్టీతో మేము గెలవబోతున్నారు. జగన్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు? జగన్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయండి. పేదల గుండెల్లో నిలిపోయిన అలా స్థానంలో నిలిచిపోయిన మనకు సీఎం గారండి. ఆయన మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు ఎంతైతే చేశారో దానికంటే ఎక్కువ చేసి మైనార్టీలకి పేద ప్రజలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలు అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి మా అందరిలో గుండెల్లో నిలిచిపోయిన స్థానం జగన్ గారిది. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? వైసీపీ. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఇండియాలో ఎవరు చేయనన్ని పథకాలు ఆయన ఇచ్చాడు, ఇంకెవ్వరు ఇవ్వాల. అన్నీ ఇస్తున్నాడు కదమ్మా. ఈయనదేముంది, మొత్తం ఇస్తున్నాడు పాపం బంగారం. మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా పథకాలు అందినాయి? నాకు అందవు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, నాకు అందినా పక్క వాళ్ళకి అందినా ఒకటే. అది గొప్పతనం. గతంలో చంద్రబాబు హయాంలో ఇట్లా లేదు. అబ్బే వాడు ఎదవా, వాడు ఎందుకు పనికొస్తాడా? వాడు పెద్ద ఎదవ అయితే మాలా మాదిగోళ్ళలో పుట్టాలనుకుంటారా మీరు అన్నప్పుడే నా కొడుకుని ఎప్పుడో వేసేసావు. మాకన్నా ఈయనవైంది నా కొడుకాడు, మాకన్నా ఈయన స్థితిగట్లా ఓడాడు. మాలా మాదిగ కమ్మోడు ఎత్తే గెలిచాడు. కమ్మోడు ఎత్తే గెలిచాడా? మాలా మాదిగోళ్ళు ఎత్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎత్తే గెలవలేదా? తప్ప అది అంట తప్ప కాదాడు? ఆ పార్టీ అధినేత ఎదవరా చెప్పు, ఆడెంత ఎదవా? ఆ మాట అంటాడు ఎవడన్నా? అధికార పార్టీలో ఉండి వాడు 14 సంవత్సరాలు సీఎం చేసి ఏమిచ్చాడు? వాడు దోచుకోవటం, తినటం, తాగటం అంతే. వాళ్ళు తప్పితే ఎవడు పనికిరాడు వాడికి. ఇప్పుడు ప్రభుత్వం జగన్ పరిపాలన బాగుందంటే? బ్రహ్మాండంగా ఉందయ్యా. బాగుంది అంటారండి, అంతే అంటారా? బ్రహ్మాండంగా ఉంది. 1000 రెట్లు. మళ్ళీ జగన్ గారు వస్తారు? జగన్ 100% క్వశ్చనే లేదు దీంట్లో. 100% ఆయనే. ఆయన అందరికీ పథకాలు ఇచ్చి అందరిని బాగు చేసే మగోడు. ఇండియాలో ప్రపంచంలో ఎవడన్నా వచ్చిందంటే అంబేద్కర్ గారు పెట్టాలని ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? ఎంత గొప్పతనం అది. గిన్నిస్ బుక్ చరిత్ర, అవునా కదా? సంతోషకరమైన వార్త. గిన్నిస్ బుక్ చరిత్ర ఎప్పుడు అలా నిలబడిపోద్ది.
అవునా కదా? మొత్తానికి మళ్ళీ సీఎంగా జగన్ చూడాలి. అరే అబ్బో చూడాలేంటి, మళ్ళీ మళ్ళీ చూడాలి. ఒక్కసారి చూడటం కాదు, మళ్ళీ మళ్ళీ చూడాలి. అందరికి ఇచ్చారు కదా, అన్ని పథకాలు ఇచ్చాడు. అన్న మాట తప్పాడా అసలు? అప్పుడు పాదయాత్రలు అన్నీ చేశాడు, అందరికి అన్నీ చేశాడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అన్న మీ పేరు? నా పేరు వైఎస్ఆర్సీపీ నాయకుడిని వచం నియోజకవర్గ షేక్ అల్తాఫ్ హుసేన్. నా పేరు జిఎంసీ అల్తాఫ్ అంటారండి. మైనారిటీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేసిన అభివృద్ధి కానీ పథకాలు కానీ అని చంద్రబాబు నాయుడు అంటారు. నేనే చేసిన అని జగన్ గారు అంటారు. మరి ఎవరు చేశారు వాస్తవానికి? వాస్తవానికి నేను ఏంటంటే హిస్టరీ నుంచి మాట్లాడతాను. 1961 సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇప్పటి వరకు 16వ సీఎం, ఐ థింక్ 17th సీఎం జగన్ గారు. ఈ డేటా తీస్తే ఇంతమంది సీఎంలు మారారు. ఎవరు మైనార్టీలు చేశారనే డేటా తీస్తే బయటకు వచ్చేస్తుంది. ఎవరు చేశారండి? ఇంతమంది సీఎంలు మారినప్పుడు ఒక్క డైరెక్టర్ పదవి, ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఏదో ఆంధ్రప్రదేశ్ మన మైనార్టీకి రాసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ పక్షపాతి ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారంటే ఆ మాట జగన్ గారు ఒకరే జగన్ చేశారు. ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేయలేదు. కానీ అంతమంది సీఎంలో 4 లాస్ట్ టైం 4 ఎమ్మెల్యే, 4 ఎమ్మెల్సీ, ఒక డిప్యూటీ, మా కల్లో కూడా ఊహించలేదు ఒక మైనార్టీని డిప్యూటీ సీఎం ఇచ్చి ఆదరించే మునగాడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా సీఎం అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంతమంది సీఎంలు వచ్చారు, ఎవరు పట్టించుకోలేదు మైనార్టీని. చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖం చెప్తున్నాడు ఆ మాట చెప్పండి? మైనార్టీల హక్కులు సాధించాలంటే ఇది గుంటూరులో సభ జరిగినప్పుడు మైనార్టీల హక్కులు ప్లే కార్డ్ పట్టుకొని స్టూడెంట్స్, నంద్యాల స్టూడెంట్స్, గుంటూరు పిల్లలు ప్లే కార్డ్ పట్టుకొని మా హక్కులు మాకు ఇవ్వమంటే కొట్టి జైల్లో పెట్టి దేశద్రోహాలు చట్టాలు పెట్టి మా నీళ్ళు అడిగితే ఉచిత తాగించిన మొనగాడు చంద్రబాబు నాయుడు. ఏ మొహం తీసుకుని మా మైనార్టీలని ఉద్ధరించారని మీరు చెప్తారు చెప్పండి? ఇలాంటి పనికిమాల పనులు చేసి మైనార్టీలని వెనుపోటు పొడిచి, ఇప్పుడు దానికి ఒకటే ఉదాహరణ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొనగాడిలాగా పులివెందుల పులిబిడ్డ 8 మంది ఎమ్మెల్యేలు ప్రకటించాడు ఆయన. ఇప్పుడు వరకు ప్రజెంట్ 7th 8th ఇలా మన కలెక్టర్ గారితో రిజైన్ చేసి వెళ్ళారు. ఆయనతో పాటు 7th 8 మందికి ఇచ్చాడు ఎమ్మెల్యేలు ప్రజెంట్గా ప్రకటించారు. మీరు ఎంతమందిని ప్రకటించారు? ఆ ఫారూక్ గారికి కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదండి. అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు మైనార్టీలు ద్రోహులు, మైనార్టీలకి ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకున్నాడు, మైనార్టీలని దీంట్లో ప్రజల్లో మమేకం చేసి పాలనలో భాగస్వాములు చేశాడు ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మైనార్టీలు గుండెల్లో పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దాదాపుగా 80 lakhs నుంచి 1 crore వరకు మైనార్టీస్ ముస్లిమ్స్ ఉన్నారు. దాంట్లో ఒక 10% పోయినా 90% 100%గా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటారు మైనార్టీలు. ఒకటే మాట అండి. దానికి ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఉదాహరణ, ఇన్ని రోజులు మీరు ఇన్ని చేశారు కదా పథకాలు. ఏ పథకాలు ఇచ్చారు మీరు? ఏం పథకాలు ఇవ్వలేదు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు చెప్పి, నవరత్నాలు చెప్పి 90 పథకాలు ఇచ్చాడు ఆయన. మొనగాడిలాగా వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీ సామాజిక వర్గానికి అభివృద్ధి జరుగుతుంది. 100% అండి. దానికి తిరుగులేదండి, ధోకా లేదండి. మా జీవితంలో ఊహించలేదండి. మేము ఇన్ని సంవత్సరాల చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1960 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ డే ఒక మైనార్టీ ముద్దుబిడ్డ ఒక డిప్యూటీ సీఎం అవుతున్న కల్లో కూడా ఊహించలేదు. అది ఇచ్చిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఇప్పుడు ఆసిఫ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? 100% అండి. 2,40,000 మచ్చిమ నియోజకవర్గం ఓట్లండి. దాంట్లో 65,000, 60 నుంచి 65,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయండి. దాంట్లో 90% ఆసిఫ్ భాయ్ గెలుతారు. తర్వాత మైనార్టీలే కాకుండా ఇతర బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. అది కూడా 40-50 వేల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయండి. అవి కూడా డెఫినెట్గా ఆసిఫ్ గారికి పడతాయి. ఒక గంట పదంగా ఆసిఫ్ గారు 17,000 నుంచి 25,000 మెజారిటీతో గెలుస్తున్నారండి. ఇది పక్కా అండి. గెలిచి కూడా ఈ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇస్తారండి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.